జగన్ అన్న. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ? ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి. ఓకే, అంటే పథకాలు అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగా అనిపిస్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ అన్నకే వేస్తా. ఎలా ఉన్నాయండి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించాయి? అన్న వచ్చి నాకు బాగుండే, మేమే గెలిపించాము. అన్న వస్తే మా కష్టాలు మా బాధలు అన్నీ తీరుస్తాడని మేము గెలిపించాం. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? తీరుతున్నాయా మీరు అనుకున్నట్టు? మోసం చేసి పైకి వచ్చాడు అప్పుడు ఎవరు? టీడీపీ. పొదుపులు అవి తోసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మోసం చేసి వచ్చాడు. ఇంక లైఫ్లో రాడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? జగన్ అన్న ఉన్నంత వరకు హ్యాపీ. జగన్ పాలన బేసిక్గా ఉంది. మేము రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఆధార్ కార్డు కావాలన్నా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు ఎరిగిపోయేదాకా తిరగతాం, వాళ్ళు సమాధానం చెప్పరు. అదే ఇప్పుడు కావాలంటే సచివాలయంలో నిమిషాల మీద ఇస్తున్నారు. చాలా మంచి స్కీములు పెట్టాడు. ధరలు ఎప్పుడు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ధరలు పెరిగేదానికి వీళ్ళకి పెద్దగా ఉండదు. ఒక పెట్రోల్ ధర మాత్రం స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ఒక ముసలవ్వ పోయి నిలబడుకొని పింఛన్ తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉండరు గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రూలింగ్ చాలా బాగుంది. ఎట్లుంది అంటే కరెక్ట్ అయిన రూలింగ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడే రూలింగ్ వచ్చింది. మనం ఒకరు ఏదో ఒకటి నోటికొచ్చి చెప్పడం కాదు. గతం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది, వర్షం పడుతుందా, ఎండ కాస్తుందా, ఈ రెండు మనం బేరు చేసుకోవాలా. వర్షం పడుతున్నప్పుడు వర్షం పడుతుంది అనాలా, ఎండ కాస్తున్నప్పుడు ఎండ కాస్తుంది అనాలా. ఎండ కాస్తున్నప్పుడు వర్షం పడుతుందంటే ఏమంటారు, పిచ్చోళ్ళు అంటారు. అట్టే ఈ ప్రభుత్వం చేసేటివన్నీ బాగున్నాయి. ఎవడో ఇలా ఊరికే ఎవడో జోబీలో 10 పైసలు ఇవ్వడో, అట్లాంటిది 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇచ్చాడు, మళ్ళా ఇస్తానంటున్నాడు. సరే ఇంటికి సరుకులు తెచ్చిస్తానంటున్నాడు. ఏమి నొప్పి? ఇంటికి సరుకులు తెచ్చిస్తే అది ఒక అన్యాయమా? మనం పోయి తెచ్చుకోబడలే సరుకులా? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు వచ్చిన తర్వాత చాలా బాగుంది విషయము. ఇంకోటి ఏంటంటే జాబ్స్ కూడా వచ్చాయి. జాబ్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఎక్కడిచ్చాడా? ఈయన కొన్ని వచ్చాయి జాబ్స్. ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఎంతమంది బాగుపడుతున్నారు? చాలామంది బాగుపడుతున్నారు. రూలింగ్ బాగుంది. ఎందుకంటే ఈ రూలింగ్ ఇట్నే పాత పంది కుక్కులు ఎట్ట తొక్కేస్తున్నారు అట్టే తొక్కేస్తున్నారు. ఒక మంచి నాయకుడు వచ్చాడు. మన ప్రతిపక్షాలు అంటున్నాయి ఉన్న రేషన్ కార్డులన్నీ తొలగించేస్తున్నారు. ఉన్న రేషన్ కార్డు, కారులో తిరిగే వాడికి రేషన్ కార్డు అవసరమా? అంటే ట్యాక్సీ వాళ్ళకేం తొలగిలా? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వైట్ రేషన్ కార్డు. గతంలో ఇక్కడ తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా వైట్ రేషన్ కార్డు ఉండింది. అవసరమా? అలాంటి అర్హత లేని వాళ్ళకి తీసుకున్నారు. అర్హత, నీకు అర్హత ఉంటే ఎవడికి తీసేలా? నాకు అర్హత ఉంది, నాకు తీసేలా. పేదోళ్ళకి ఎవరికి తీసేలా? గొప్పవాళ్ళకి ఎందుకు? రేషన్ బియ్యం తినరు, తెచ్చుకొని అమ్ముకుంటారు. కొంతమంది అసలు కార్డుకి పోయి తెచ్చుకొని కూడా తెచ్చుకోరు. ముసలోళ్ళు తెచ్చుకోలేరు, వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తానన్నాడు. అదేం తప్పు? మంచిని మంచిగా స్వీకరించాలా. మంచిని మంచిగా స్వీకరిస్తే రాష్ట్రం బాగుపడద్ది. ఇప్పటికే బాగుపడింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చాయి, మేము అయ్యి అన్నారు. ఎవడన్నా ప్రజలకి డైరెక్ట్గా ఎవడన్నా హెల్ప్ చేశాడా? ఇతను చేశాడు కాబట్టి చెప్తున్నాం. పింఛన్ పెంచాడు, 18,000 ఇచ్చాడు. ఇప్పుడు టైలర్స్కి ఇచ్చాడు. గతంలో ఎవరన్నా ఇచ్చారా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎవరైనా మంచి మనసున్న వాళ్ళు ఏమంటారంటే మాకు సహాయం దొరికింది. ఆకలిగా ఉన్నాడు, కేజీ బియ్యం లేవు, కేజీ బియ్యం ఇస్తే ఆకలి తీర్చినట్ట. నువ్వు పెద్ద రూల్స్ కింద మాట్లాడితే నీకు ఆకలి తీరుతుందా? పరిపాలన బాగుంది. ఎందుకంటే చాలామంది లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మేము మాకు లబ్ధి లేదంటే అది మోసం. అర్థమవుతుందా? ధరలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెరిగాయి, ఇంకా ఎప్పుడెప్పుడు చాలాసార్లు పెరిగాయి. పరిపాలన బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించేవాడు కూడా ఆలోచిస్తాడు. గతంలో ఎవరు ఇట్లా హెల్ప్ చేయలేదు. అర్థమవుతుందా? డబ్బు హెల్ప్ చేస్తాం. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం, పేదోళ్ళకి అవసరం. పేదోళ్ళకే చేశాడు. టాటా బిర్లాని తీసుకొచ్చి నీకు 100 కోట్లు ఇమ్మని ఇవ్వలైనా. పేదోడు నలిగిపోతున్నాడు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్నీ చూశాడు. ఆశా వర్కర్లు కూడా శాలరీ పెంచాడు. ఆయన చెప్పినవన్నీ చేశాడు, చేయగలిగినవే చెప్పాడు. నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, నేను ఒక సిటిజన్. జగన్ అన్న అన్నీ బాగా చేస్తున్నాడు. మాకు 15,000 డబ్బులు వేయడాలు కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. డబ్బులు ఏంది ఎవరికంటే వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీస్ కానీ లేదా ఇంకొక జాబ్లో ఉండే వాళ్ళకి మాత్రమే వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి. మాలాంటి పేదోళ్ళకి అంటే ఆటో దొలుకునే వాళ్ళకి లేదా కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే వేస్తున్నాడు.
కానీ జనాలు ఏమంటున్నారు, మాకేయట్లేదు జగన్ అన్న రాకూడదు అని అంటున్నాడు. కానీ జగన్ అన్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. కానీ జగన్ అన్న మటుకు అన్నీ మాకు మేలు చేసి ప్రతి ఒక్కటి మంచి చేశాడు. జగన్ అన్న అమ్మఒడి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి 90% ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చేరున్నారు. జరుగుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా? పేదవాళ్ళకి అందరికీ చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు చాలా తొలగించింది అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? రేషన్ కార్డులు ఏం తొలగించడం లేదని, తొలగించినా కొత్తవి ఇస్తున్నారు. స్మూత్ని చేస్తే బాగానే ఇస్తున్నారు, కొత్తవి ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ప్రభుత్వ వ్యవస్థ బాగుంది. ఎలా చేస్తున్నారు ఆయన జగన్? ఆయన అందరూ బాగా చేస్తున్నాడు, బాగా పని ఉంది. అదే బాగా చెప్తాం, ఇంకేం చెప్పాలా. మేము విలేజ్లో ఉంటాం, నెల్లూరు విడలూరు మండలం అలగనపడిన నా ఊరు. నా ఇక్కడ నాది కాదు, ఆడ ఉంటాను. అందరూ పిల్లకాయలకి చిన్నోళ్ళకి పెద్దలందరూ సాయం చేస్తాను. చాలా మంచి పని చేస్తాను. జగన్ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తాం. అమ్మఒడి కానీ ఏదైనా అన్నీ వస్తాయి. మా ఊరు అందరికీ వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది? వాలంటీర్ బాగా, అంటే వాలంటీర్లు తిరిగి బాగా పెన్షన్ అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు. జగన్ పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి? అవి బాగానే ఉన్నాయి. అందరూ చేరుతున్నాయి. మరి అందరూ చేరట్లేదు. కొంతమంది చేరుతున్నాయి, కొంతమంది చేరుకోవాలా. వాలంటీర్లు వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు మనం ఎంట్రీ ఇస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. మనకేం తెలుస్తుంది. మరి మీకు పెన్షన్ వస్తుందా? మనకు రాలేదు నాయన, పెట్టున్నాం. ఏమని చెప్తున్నారు మీరు వాళ్ళు? ఇదిగో రేపు నెలలో వస్తాయి, రేపు ఆయన చెప్పాను అంటున్నారే కానీ ఇంకా దాని గురించి ఏం అనుకోవటం లేదా. మిగతా పథకాలు ఏమైనా చేస్తున్నాయా మీకు? ఆటో పథకం వచ్చింది, అది పెన్షన్ కూడా తొందరగా రావాలి. అయితే రావాలా. ఇప్పుడు మనకి వర్షాలు లేక అల్లాడుతున్నారు. ఆయన ఎక్కిన తర్వాత నుంచి వర్షాలే బ్రహ్మాండంగా. వాళ్ళు రైతాంగం బాగానే ఉంది, బాగానే ఉంది. మా జగన్ అన్నకి నాకు బాగుంటే ఆయన 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాం. దీనికి మాత్రం ఛాలెంజ్. టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డిగా లేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం A to Zగా ఉంది. అసలు ఆటో డ్రైవర్లకి ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందే లేదు. ఒక మోటార్ డ్రైవర్కే, ఒక ఆటో అని కాదు, ఏ వెహికల్స్ అయినా సరే మోటార్ డ్రైవర్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చదువుగా చూపిస్తుంది. పథకాలు అన్నీ అందరూ చేరుతున్నాయా? అందరికీ చేరుతున్నాయి, దేవుడి దయ వల్ల. వాలంటీర్లు కానీ సచివాలయం వల్ల కానీ ఎటువంటిదైనా సరే ఇబ్బంది ఉంటే మా 1902కి చేయండి అనేసి మేము తీసుకుంటాం యాక్షన్ అనేసి ఆయన మంచి పథకమే పెట్టిన్నారు. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తా ఉన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? 20 ఇస్తారు సార్. ఆయన అనుకున్నది, వాళ్ళ ఆయన అనుకున్న కన్నా ఇంకా మించింది ఇంకా చేస్తారు పథకాలు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలే కానీ ఇంకా 30 సంవత్సరాల దాకా మాకు ఎటువంటి ఇదే బాధలే ఉండవు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, రేషన్ కార్డులు చాలా తీసేశారు ఈ గవర్నమెంట్ అంటున్నారు. సార్ అతను ఏది చేసినా సరే ఒక తెలివితోనే చేస్తున్నాడు. ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, లేని వాళ్ళకి సగం మందికి రేషన్ కార్డులు లేవు. ఇదేంటంటే వాళ్ళకి తీసేసి వీళ్ళకి ఇస్తున్నారు. అంతేగాని ఇప్పుడు మా నాయన ఉద్యోగస్తు, గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు ఎప్పటి నుంచో ఉంది తెల్ల రేషన్ కార్డు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు అందరిది తీసేశారు. మా భార్య పిల్లకాయలు ఉన్నారు, 2 పిల్లకాయలు నాకు, వాళ్ళకి సపరేట్గా కార్డు ఉంది. మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు, నేను, మా నాయన, మా అమ్మ, మా ఇంకో చెల్లెలు ఉంటే వీళ్ళందరూ సపరేట్ పెళ్లి చేసుకుని సపరేట్ చేసుకున్నారు. కానీ ఈయన పెట్టిన పద్ధతి ఏంటంటే తల్లి కొడుకుని వేరు చేయకూడదు అనే దాంతో ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు లేకుండా చేశాడు. అయినా పర్వాలేదు, బాధ లేదు దానికోసం. ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5 కేజీలు బియ్యం కోసంగా కాదు, మనం కష్టపడుతున్నాం, మనం తినే సోపతలో ఉండాలి. మనం కష్టం చేయాలంటే మన బాధలు ఆ జగన్ అన్న తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ బాగానే వచ్చింది, మరి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందా సార్? అక్కడ మనకు తెలియదు సార్. తెలంగాణ ఈ బీజేపీ ఇదే కాదు, మనకు కావాల్సింది మన రాష్ట్రం గురించి. ఇప్పుడు ఆయన పోట్లాడి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఢిల్లీకి పోతుంటే సోనియా గాంధీ భయపడేది. అలాంటిది ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడంటే ఢిల్లీకి ఏ పథకాలు తీసుకుపోతాడనేసి ఆయన కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. ఇప్పుడు జనసేన పరిస్థితి ఎలా ఉంది మరి? జనసేన ఏం సార్, జనసేన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో నేను చిరంజీవి అభిమాని చిన్నప్పటి నుంచి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు వాడుకున్నాను.
వైఎస్ఆర్ గెలవచ్చు. అంటే వాళ్ళు పెట్టే పథకాలు లేకపోతే ఏ కారణమైన వచ్చిందా? వర్క్ బాగుంది, అందరికి నచ్చుతుంది, చేరుతున్నాయా పథకాలు అందరికీ? చేరుతున్నాయి. మరి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. ఏ పథకమైనా ఏదైనా కానీ దాని గురించి మీ అభిప్రాయం? వాళ్ళకి ఇచ్చుకుంటే ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు కదా, వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు, వర్కింగ్ బాగుంది, అన్నీ బాగానే చేస్తున్నారు. లేడీస్కి బాగా జరుగుతుంది, ఇంకా న్యాయం వాళ్ళు పెట్టే ప్రతి పథకం చేరుతుంది ప్రజలకైతే 90%. ఇప్పుడు ఇది టీడీపీ తరఫున కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు. పనబాక లక్ష్మి గారు నిలబడుతున్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం? చెప్పలేమండి, భారీ పోటీగా ఉంది. కానీ ఇక్కడైతే న్యాయం బాగానే ఉంది, బాగా చేస్తున్నారు అంత వరకు. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇప్పుడు 25వ తారీఖు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? వస్తున్నాయి అంటున్నారు, మరి ఇంకా తెలీదు. 90% రావచ్చు. అన్న ప్రతిపక్షాలు చెప్తుంది ఇప్పుడు రేషన్ కార్డులు చాలా తొలగించారు ఈ గవర్నమెంట్ అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అన్యాయంగా తొలగించారు అంటున్నారు. మరి దాని గురించి అన్యాయం అయితే ఏం లేదన్న, వాలంటీర్లు బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు, ప్రతి పని చెప్తున్నారు, దగ్గరుండి చేపిస్తున్నారు. బాగానే ఉంది వర్క్ అయితే, చాలా బాగుంది. మళ్ళీ వీళ్ళే వస్తారు, రావచ్చు 90%. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం. అతను మనం చెప్పేంత రోజులు కాదు, అది ఏం చేసినా మేలే చేస్తాడు, అది కూడా పక్క. పథకాలు అందరూ చేరుతున్నాయా మరి ఆయన చేసి? అందరు చేరుతున్నాయి. ఉన్నోడు చూసుకుంటున్నాడు, లేనోడు చూసుకుంటున్నాడు. ఉన్నోడికి పక్కా అన్నీ కట్ చేసేయాలి, అది నేనైనా సరే. లేనోడికి 100% ఇవ్వాలా. జగన్ అన్న అన్నీ కరెక్ట్ చేస్తాడని నా నమ్మకం. టీడీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం? టీడీపీ వచ్చే అవకాశం అంటే మన నెల్లూరు జిల్లా ఈ సైడ్ అయితే కష్టమే నాకు తెలిసి. ఎక్కువ 99% వైసీపీ రావచ్చు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాళ్ళ పనితీరు? వాలంటీర్ చాలా బాగుంది, అన్ని విధాలుగా అన్నీ బాగానే ఉన్నాయి. చెప్పేవాళ్ళు 100 రకాలు చెప్తున్నారు. నేను అంటే ఏ పార్టీ అని కాదు, యాక్చువల్గా జగన్ పరిపాలన బాగుంది. మన సైడ్ ఇప్పుడు కాదు, ఇంక 10 సంవత్సరాలనే బీజేపీ వచ్చే ఛాన్సే లేదు. వస్తే ఒకటి మళ్ళీ పుంజుకుంటే కాంగ్రెస్ రావాలా, లేదంటే వైసీపీ, అంతే. ఇంకా వేరేది ఉండదు నాకు తెలిసి. జనసేన పార్టీ కూడా ఉంది కదా, దాని గురించి ఎలా ఉంది? జనసేన అంటే అసలు సబ్జెక్టే లేదు, వేస్ట్. దాని తరఫున గట్టిగా అంటలేరా లేకపోతే నాకు వాస్తవంగా అంటే జనసేన గురించి నాకేమి ఇది లేదు, నిల్లు అంతే. ఎప్పటికీ రాదు అది, ఇక్కడ కాదు ఎక్కడ రాదు. ఎందుకంటే ఒక దాని మీద నిలకడలేని మనిషి. ఇప్పుడు చెప్పిన మాట ఇంకోసారి గుర్తుండదు. వ్యక్తిగతంగా మంచోడే, కానీ కొన్ని కారణాలు అలా ఇచ్చేస్తున్నాయి అంతే. దానికన్నా అన్న చిరంజీవి సూపర్. వైసీపీ నాకు తెలిసి ఫస్ట్ క్లాస్గా ఉంది, అండ్ అన్ని విధాలుగా. అదే ఒకటి, ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు, కడుపు అదేం కాదు, పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. నేనైనా సరే ఎవరైనా సరే వీడికి అర్హుడా కాదా అని చూసుకొని 100% న్యాయం చేస్తున్నారు అందరికీ. నాకు కూడా పింఛన్ మొన్న నేను కూడా హ్యాండిక్యాప్ని, నాకు కూడా పింఛన్ ఈ విధంగా ఇదైతే నేను కూడా దానికి ఓపెన్గా చెప్పాలంటే నేను అర్హుని కాదు, సంపాదించుకుంటున్నాను. ఆయన వస్తుంది తీసుకున్నాను లెక్కలో ఉన్నాను. కానీ జగన్ అన్న సూపర్ అంతే నాకు తెలిసి. ఏ విషయంలో ఎత్తుకున్నా కానీ, పథకాలు కానీ ఏదైనా కానీ. తొలగించాలంటే ఫ్రీగా సొమ్ము, ఆ గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటే ఎట్టా? ఇల్లులు ఉంటున్నాయి, బాగా సంపాదించుకున్నాడు. అది ఏమీ చేసుకోలేనివాడికి నెలకి 10,000 ఇచ్చినా బాధ లేదు. ఏమీ చేసుకునేవాడికి అన్నీ తీసేయాలి. అది ఎవడైనా సరే, నేనైనా సరే. అది అలా చేస్తేనే ఇంకోసారి నాకు తెలిసి 100% ఓట్లు లేకుండానే గెలుస్తాడు జగన్ ఈసారి. డిసైడ్ ఆ విషయంలో మటుకు నాకు తెలిసి రెస్పాన్స్ చాలా బాగుంది అందరి దగ్గర. చెప్తుంటారు చాలామంది, ఇప్పుడు ఇల్లులు ఉంటాయి, పింఛన్లు వస్తుంటాయి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పింఛన్ తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది నీట్గా చేసుకొని వస్తున్నారు. నాకు తెలిసి అన్ని కట్ చేసుకుంటూ వస్తున్నారు. తిట్టేవాళ్ళు, మంచి పని చేసేవాడికి అందరు తిడతానే ఉంటారు, చెడు పని చేసేవాడికి అందరు ఎంకరేజ్ చేస్తారు. ఇది కామన్, జనాభా కామనే. ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తారు ఖచ్చితంగా. ఆ పార్టీ వస్తుంది. జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు, 100% ఆయనే గెలుస్తారు. ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి, బాగుంది, ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా. 100%గా జగన్ గారే గెలుస్తారు. బాగుంది. వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ అందరూ ఇంటికి వస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఏ టయానికైనా ఆ టయానికి చేస్తున్నారు, ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా ఆఫర్స్ ఉన్నా, ఏదైనా పథకాలు పెడతారు కదా, ఆ పథకాల కోసం ఇంటికాడికి వస్తున్నారు. మరి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు అంటున్నారు. మరి దాని గురించి అవునవును తొలగించారు. ఎందుకు తొలగించారంటే పేదవాళ్ళకి అందాలని రేషన్ కార్డు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి బాడకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అవసరం ఆ రేషన్ కార్డు లేదు కదా. ఇప్పుడు నాకు లేదు, మనకి అలా. నాకు రేషన్ కార్డు, నాకు సొంత ఇల్లు, 2 కార్లు, 10 ఎకరాల పొలం వంటి వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా? పేదవాళ్ళకి అది ఖచ్చితంగా అందాలి. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నోళ్ళకి తొలగించాలి.
న్యాయమే ఇది. అంటే అనర్హులకే తొలగించాలి. వాళ్ళు ఖచ్చితంగా తొలగాల. ఇప్పుడు అంత కారు పెట్టుకొని బిల్డింగ్ పెట్టుకొని వాళ్ళకి పెద్ద ఇది పెట్టుకొని రేషన్ కార్డు కావాలంటే ఎందుకు సార్? అవసరం వాళ్ళకి అవసరం లేదు కదా. ఖచ్చితంగా లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలా, ఉన్నోళ్ళకి మనం తీసేయాలా. దాన్ని తొలగించాలని ఎవరు ఏ గవర్నమెంట్ అని తీసేయాలా. చంద్రబాబు నాయుడు వచ్చినా అదే తీసి ఆ పని చేయాలా, జగన్ వచ్చినా అదే పని చేయాలి. అందరికి ఏనికి సార్ రేషన్ కార్డు? అంత డబ్బు పెట్టుకొని ఒక్కొక్కరు 10 ఇల్లు ఉన్నాయి వాళ్ళకి రేషన్ కార్డు. మళ్ళీ వాళ్ళ పిల్లగాళ్ళు అమెరికాలో ఆడ చదువుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా? ఒక ఆమె ఉంది రేషన్ కార్డు, ఆమె ఆడ నుంచి ఎంప్లాయ్, ఆమె వాళ్ళ పిల్లగాళ్ళందరూ ఎంప్లాయ్. బండి వేసుకుని పోయి రేషన్ కార్డు తీసుకొచ్చి అది తీసుకొచ్చి అమ్ముకుంటుంది. వాళ్ళకి అవసరం రేషన్ కార్డు. బియ్యం అవసరమా? పేదవాళ్ళకైతే ఇవ్వచ్చు. మామూలుగా అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి తీసేయాలి రేషన్ కార్డు. ఇళ్ళ పట్టాలు మాత్రం ఇస్తున్నారు, ఈ ఇల్లు కూడా ఇచ్చేయాలి పేదవాళ్ళకి. జగన్ గారు ఏం చేయాలంటే ఈ ఇల్లు కూడా పేదవాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు దానికి అప్లై చేసి, అది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అదేందో లేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. దాని గురించి మాకు పవన్ కళ్యాణ్కి ఎవరు కొట్టేస్తారు సార్? సినిమా డైలాగులు చెప్తా ఆయన అది చెప్తే పిల్లగాళ్ళు ఫ్యాన్స్. ఇప్పుడు నా కొడుకు వాడు ఫ్యాన్స్ మన బైపాస్ పోయాడు, బైక్ వేసుకుని. ఎందుకు పోయాడు? వాడు ఫ్యాన్స్ కాబట్టి ఓటేస్తారని లే, ఎంత సీన్లే. రకాల ఫ్యాన్స్ వేస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ చూసి ఓటేసే ఎవరు లేరు. వేస్ట్ మాట. అయితే ఇప్పుడు వైసీపీ పాలనతో అందరూ సంతృప్తిగా ఉన్నారు జనాలు? ఖచ్చితంగా ఉన్నాము. అంటే చేసే పథకాలు మంచి పథకాలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లే, బ్రహ్మాండం జరుగుతుంది. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు పెట్టే పథకాలన్నీ అందరూ రీచ్ అవుతున్నాయా పేదవాళ్ళకి? బాగా రీచ్ అవుతున్నాయి. మంచి పథకాలు అన్న ఏం చేసినా ఆలోచించి చేస్తున్నాడు. ఇంకా కొత్తగా ఏమేమి పెట్టాలా పేద ప్రజలకని ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒకే విధంగా నడవకుండా ప్రతి ఒక్కటి ఎట్లా అమలు చేయాలా, వీళ్ళకి ఎట్లా చేర్చాలనేది ప్రతి ఒక్క దాంట్లో ముందుండి బాగా ఆలోచనతో అన్నీ బాగా చేస్తున్నాడు. పేద ప్రజలకి ఇబ్బందే లేదు. వైఎస్ఆర్సీపీని కొట్టిన పార్టీ లేదు. ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీ వాళ్ళు తొలగించుకుంటున్నారు కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఎంత ఉత్తమ మాటలనా? ఇప్పుడు అధికారులు ఏ గాడికి వేరే పార్టీని పడేయాలనే చూస్తారు. అది మనకు తెలిసిందే కదా. ఎప్పుడెప్పుడు అనగదొక్కదామా అని చూస్తారు. ఆయన్ని ఎప్పుడెప్పుడు దింపేద్దామా, ఏదో లేనిపోయిన మాటలతో వాళ్ళని కించపరచామని చూస్తున్నాడు తప్ప ఇంతే తప్ప ఆయన చేసే పథకాలు ప్రతి ఒక్కటే బాగుంది, ఏం తిరుగులేదు. రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు వైసీపీ అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు అన్యాయంగా తొలగించారా? అమ్మా ఇప్పుడు ఒకవాడికి 4-5 ఇల్లులు ఉన్న వాడికి కూడా రేషన్ కార్డు సంపాదించుకున్నాడు. అవసరం రేషన్ కార్డు. ఇప్పుడు మా ఓటర్లకి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఉన్నవాడు సంపాదించుకున్నాడు, పొలాలు ఉన్నవాడు రేషన్ కార్డుకు పాకులాడుతున్నాడు. మరి ఇంక ఇవన్నీ చెక్కింగ్ చేసి తీగిపోతే మా ఓటర్ల పరిస్థితి ఏంది? అవునా కదా? అది ఉన్నవాడు నూకుతున్నాడు రేషన్ కార్డు గురించి పాకులాట. దాని మీద ఏమేమి సంపాదిద్దాం, ఇంకేమేమి పథకాలు నూకుదామని. అందువల్ల ఇప్పుడు మా బోటోళ్ళకి సైకిల్ లేదు, కనీసం రేషన్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు. మరి చెక్కింగ్లన్నీ జరిగితేనే కదా ఎవరికి చేరేది వాడికి చేరుతుంది. అందువల్ల అది మంచిదే. తొలగేయటం అనేది బాగా చూసి చేయడం చాలా మంచిది. ఇప్పుడు మన 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 డబ్బులు వేసారు. దాంట్లో 35 ఏళ్ళు కూడా రాని వాళ్ళు కూడా తీసుకున్నారు. మరి దాని మాట ఏంటి? వాళ్ళు వద్దని చెప్పలేదు కదా, చేసుకున్నారు కదా, తోసుకున్నారు. 45 ఏళ్ళు లేని వాళ్ళు కూడా తోసేసుకున్నారు డబ్బులు. అయ్యా మాకు ఇప్పుడు 30 ఇంకా 45 రాలేదని చెప్పి ఎవడో వెనక్కి ఇవ్వాల. గవర్నమెంట్ మనం కూడా మోసం చేస్తున్నాం. అటువంటిప్పుడు మనం గవర్నమెంట్ తప్పు పట్టే విధానంతో మనం వేస్ట్ లేము. కాకపోతే ఆయన చేసే పనులు అన్నీ బాగానే ఉన్నాయి. మనలోనే కొంచెం వంకర బుద్ధి ఉంది జనాభాలోనే. కేవలం జనాభా కానీ శుభ్రంగా ఉంటే గవర్నమెంట్ పర్ఫెక్ట్. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా బాగా చేస్తుంది. కాబట్టి వైసీపీ నెంబర్ 1. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. ముసలోళ్ళని ఇప్పుడు తీసుకెళ్లేదానికి చాలా ఇబ్బంది పడేది, చాలా అవస్థలు పడేది, చాలా ఇసుక్కుండేది. ఇంట్లో వాళ్ళు ఇళ్ళకి వచ్చి 6 గంటలకల్లా తలుపు కొట్టి నిద్రపోయే వాళ్ళని కూడా లేపిస్తున్నారు వాలంటీర్లు. అది చాలా గొప్ప విషయం. క్యూలో నిలబడి కొంతమంది అయితే పడిపోయి చాలామంది చనిపోయి ఉన్నారు కూడా. ఎండాకాలం వచ్చి వడదెబ్బ కొట్టడం చాలామంది కూడా చనిపోయి ఉన్నారు దీని ద్వారా. అందువల్ల ఇదేంటంటే ఇళ్ళకి వచ్చి ఏ ఇబ్బంది లేకుండా చేరటం చాలా అనుకూలంగా బాగుంది. మరి మనకి జనసేన పార్టీ కూడా ఉంది, మరి ఈసారి ఆయనకి అవకాశం ఇస్తారా? అబ్బా జనసేన ఇక్కడ ఎవరైనా పట్టించుకుంటే అసలు దాని మాటే లేదు. ఇక్కడ దాని మాట లేదు, దాని ప్రస్తావన లేదు అసలు. వైసీపీ వల్ల సంతృప్తిగా ఉన్నారు జనాలు. సూపర్ అన్న. వైసీపీకి నెంబర్ 1, దానికి పోటీ లేదు. అంతే. అంటే జగన్ అని పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయి. 60%, 70% చేరుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది?
వాలంటరీ బాగానే ఉంది. బాగా ఇంటిగా ఇళ్ళ దగ్గర వచ్చి అడుగుతున్నారు, చెందుతున్నారు. రేషన్ కార్డులు చాలా మంది తీసేశారు ఈ ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి మీరు? అది వాళ్ళు కావాలని చేస్తారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు చెప్తారు, అంతేగాని వీళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు కార్డులు ఏం తీయలే. జనసేన కూడా పార్టీ ఉంది కదా, దాని పరిస్థితి పవన్ అవకాశం లేదు రాదు. కారణం ఏంటంటే ఈసారి అవకాశం ఇవ్వచ్చు. చిరంజీవి చేసిన పనులు ఈయన చేస్తున్నాడు, అందువల్ల రాదు. వైసీపీ కంపల్సరీ వస్తుంది. రేషన్ కార్డులు కొత్త రోజుకి 48 అవర్స్లో ఇప్పిస్తున్నారు భయ్య. ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు జగన్ గారు. వాలంటీర్ వ్యవస్థ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇవ్వలేదు, మీ వాళ్ళకి ఇవ్వలేదు అని అంటున్నారు. ఎవరికి ఇచ్చినా సరే అదే ఎడ్డి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వాలంటీర్ వ్యవస్థని ఇచ్చేస్తున్నారు. అది అల్టిమేట్గా జాబ్స్ అనేవి మనం సృష్టిస్తే కనుక అల్టిమేట్గా క్రైమ్ రేట్ అనేది గ్యారంటీగా తగ్గుతుంది. ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ఈ ఛాన్స్ మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారు వేరే అపోజిషన్ టీంకి ఇవ్వరు నాది ఫిక్స్గా. అంటే ఇప్పుడు పథకాలు చాలా ఇస్తున్నారు కానీ అభివృద్ధి పట్టించుకోవట్లేదు జగన్ అంటున్నారు మరి ప్రతిపక్షాలు, దాని గురించి? పథకాలు పెడతా ఉంటే ప్రవేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతుంది. అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారు కానీ మేబీ ఆయన ఫస్ట్ టైం ఎక్కిన వ్యక్తికి ఏ కొత్త జాబ్లో ఎవరు జాయిన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం టైం అంటూ ఇస్తారు. ఆ టైం వితౌట్ టైం తీసుకోకుండా ఆయన 100 మార్క్స్లో గ్యారంటీగా 75-80 మార్క్స్ కొట్టేశారు. దట్టు ఆ 20% తీసుకున్నానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది. 9 years అంత బేభత్సమైన రూలింగ్ చేసి చంద్రబాబు గారు అసలు వెరీ చాలా స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ ఆయన. అలాంటిది ఫ్రెష్గా వచ్చిన ఒక యూత్ ఫ్రెష్ బ్లడ్ ఆయన్ని అసలు 155 seats అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినబుల్ కౌంట్. అది అట్లాంటి దాన్ని బీట్ చేసేసారంటే ఇంకా ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఈయనెవరు ఒకవేళ కనుక మళ్ళీ చంద్రబాబు గారు అది చేస్తే వరల్డ్ రికార్డే అవుతుంది తప్ప అది జస్ట్ నార్మల్ విన్ అవుతుంది. ఇప్పుడు జగన్ గారు కొట్టిందే హయ్యెస్ట్ పీక్ విన్ అది. ఒకవేళ మళ్ళీ కనుక గెలిచి చంద్రబాబు గారు ఫామ్ చేస్తే అది వరల్డ్ రికార్డే అవుతుంది. ఇప్పుడు జగన్ గారి పాలన వల్ల ఇప్పుడు ప్రజలంతా సంతృప్తిగానే ఉన్నారనుకుంటారా మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం ఉన్నారనుకుంటున్నాను. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే రేషన్ షాపులు ఇంటికి వెళ్ళిపోవడం, ఎప్పుడు వృద్ధులు ఉన్నారు భయ్య, ఇదేంటి పెన్షన్ తీసుకునేందుకు కానీ రేషన్ షాప్ తీసుకునేందుకు కానీ వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి. దాని తర్వాత ఈ వాలంటీర్లే తీసుకొచ్చి రేషన్ షాప్ సరుకులు ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. దాని తర్వాత మళ్ళీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. ఇవన్నీ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతారు. ఆ ఇళ్ల పట్టాలు ఏవో ఉన్నాయి, ఆ ఇళ్ల పట్టాలు కూడా వచ్చేసాయి అనుకోండి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీ అవుతారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్వాలేదు, ఇప్పటికేమో అందరికి అందుబాటులోనే ఉంటున్నాడు. ఇంకా కొరవాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. ఆయన ఇచ్చే పథకాలు అందరికి చేరుతున్నాయన్న? చేస్తున్నాయి. మా వరకు అయితే చేరినాయి. పాపకైతేనేవి మేము చేనేత కార్యక్రమం సార్, మాకు అందిన ఈ డబ్బులు 2 సార్లు వస్తే 2 సార్లు ఆదుకున్నారు. అది రేషన్లో బియ్యం ఇస్తున్నారు నెలకు 2 సార్లు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగుంది, వాళ్ళ ఇంటికే వచ్చి చేస్తున్నారు. రేషన్ కానీ అంత రేషన్ బాగానే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చే అవకాశాలు కూడా బాగున్నాయి అంటున్నారు, దాని గురించి? టీడీపీ అంటే మనకి వచ్చిన హయాంలో మనకేం ₹1 ఏం చెందలేదు. వాళ్ళు ఇచ్చిన లాస్ట్లో పసుపు కుంకుమ ఇచ్చారు, అది అంతవరకు. ఇప్పుడు మనకు చేనేత కార్మికులకి ఇప్పుడు 24 ఇస్తున్నారు సంవత్సరానికి. అవి మా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చినారు, 11,000 ఇచ్చారు అప్పుడు రాజశేఖర రెడ్డిలో. ఈయన వచ్చే హయాంలో మనకేం ₹1 కూడా ఇవ్వలేదు. ఆ రోజు లాస్ట్లో పసుపు కుంకాల కింద ఇచ్చారు. అది పొదుపులో కూడా వడ్డీ తోశారు, చెప్పిన ప్రకారం చేసినాడు. అది ఇప్పుడు జగన్ వచ్చాక అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగుందంటున్నారు అందరూ కూడా. మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా బాగుందని. పథకాలు అందరికీ చేరుతున్నాయన్నా? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగుంది. మా పిల్లకాయలు కూడా ఉండరు వాలంటీర్లు, చాలా బాగుంది. బాగా రిసీవ్ కూడా చేస్తున్నారు. 5,000కి అంత ఇదిగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అసలు వాళ్ళకి వర్కౌట్ కూడా కాదు, కానీ కష్టపడుతున్నారు బాగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు పరిస్థితిని బట్టి అక్కడ మనం పోయి సచివాలయం ఏమన్నా అర్జీ చేస్తుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితిని బట్టి వస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా దేనికి కావాలన్నా అనుమతి ఉన్నా వస్తూనే ఉన్నారు. పెన్షన్స్ వస్తున్నాయి. వృద్ధులకు కానీ వయోవృద్ధులకు కానీ వికలాంగులు కానీ అందరికి కూడా వస్తూనే ఉన్నాయి. సరిగ్గా అందుతుంది. పెన్షన్స్ పరంగా చూస్తే ఇంతకుముందు ఎలా ఉండేది, పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు అంటే వాళ్ళు ఆయన అందించారు, ఈయన వచ్చాక ఇంటికి తెచ్చిస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంటికి, అంతకుముందు అయితే అట్ట పోయేది, కొంతమందికి వచ్చి కొంతమంది రాకుండా అట్ట ఉండింది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ రేపు 1వ తారీఖు నుంచి ఇంటికే సరుకులు కూడా వస్తాయని అని అన్నారు. కాబట్టి అన్నీ ఇబ్బంది ఏం లేదు, అన్నీ వసూలు బాగానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుందా ప్రజలకి?
ప్రభుత్వం మనీ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ బాగానే చేస్తూ ఉన్నారండి. అన్నీ చేరుతున్నాయా పేదవాళ్ళకి? పేదవాళ్ళకంటే అంటే మాకైతే ఎలాంటి స్కీమ్స్ మేము ఏమి అప్లై చేయలేదు, మాకు ఎలాంటివి రాలేదు. బట్ చాలామంది చెప్పారు నాతోటి మాకైతే అన్నీ చేరాయని చెప్పారు. నా వరకు అయితే మరి ఎవరు రాలేదని మటుకు చెప్పలేదు. బాగానే ఉంది, మరి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ ఏదైతే చెప్పారో అన్నీ బాగానే అమలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ వ్యవస్థ అయితే ప్రజల కోసం బాగానే పనిచేస్తున్నారు, కానీ బట్ వాళ్ళ శాలరీస్ దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటి శాలరీస్ ఇవన్నీ అసంతృప్తిగా ఉన్నారు. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. ప్రస్తుతానికి అమ్మ ఒడిని అదేని ఇదని అని నానా రకాల వేస్తూ ఉన్నాడు. రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. పెన్షన్లు వస్తున్నాయి కరెక్ట్. వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. మేము టౌన్కి మా పల్లెటూరు, మేము టౌన్కి రావాల్సిన అవసరం లేదు. అక్కడే మాకు పనులు జరుగుతున్నాయి. 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మాకు తెచ్చిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఎలా పనిచేస్తున్నారు? అదే కదా సచివాలయం అంటే వాలంటీర్లే పనిచేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వ్యతిరేకత ఏం లేదు. జగన్ గారి పరిపాలన బాగుంది. ప్రజలకి అంతా సకాలానికి పెన్షన్లు, పిల్లలకి అమ్మ ఒడి కార్యం కానీ జగన్ బాగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు సూపర్గా ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్లు ఉదయాన్నే 5:30కంతా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు తలుపు తట్టి ఇచ్చి వెళ్తున్నారు. వాలంటీర్ రెస్పాన్స్ కూడా బాగుంది. వాలంటీర్ సచివాలయానికి పోయినా కూడా మనం ఏమన్నా అడిగితే వాళ్ళు బాగా చేస్తున్నారు. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? బాగుంది. ఇద్దరు పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేసినారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఇన్ని కార్డులు ఇవ్వలేదు కదా. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కార్డులు అందరికి ఉన్నాయి. జగన్ గారు వచ్చిన తర్వాత 60 సంవత్సరాల వాళ్ళకి కార్డులు ఇచ్చారు కాబట్టి పెంచినారు కాబట్టి పెరిగినాయి. అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగుంది. సంక్షేమ పథకాల అభివృద్ధి బాగుంది. జగన్ ప్రభుత్వం చూడ చక్కనగా ఉంది. ఆయన్ని గురించి అనుకోవాల్సిన పనే లేదు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దానికి వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పెన్షన్ ఈడీలు అయితే ప్రతి పనిలో ప్రతి అవసరతలో మాకు అనుకూలంగా ఉన్నారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. ఆయన పరిపాలన అయితే సూపర్గా ఉంది. ఎవరు చేయలేదు, ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మాకు ఆ వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నాడు సార్. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది. 100 రెట్లు ఉంది తేడా. జగన్ పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? తేడా అంటే జగన్ వచ్చిన తర్వాత మాకు అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ ఇంటికే వస్తున్నాయి. పింఛన్ మాత్రం నెల ఇంటికే తెచ్చిస్తా అన్నా. అభివృద్ధి ఎలా ఉందండి? బాగానే ఉంది. మా ఊర్లో కొట్టుకు 10,000 ఇచ్చారు. ఇచ్చారు, నాకు ఇచ్చారు. అయితే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. బాగానే ఉందండి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ 10,000 ఇస్తా అన్నారు. ఇచ్చారు. అభివృద్ధి ఎలా ఉందండి? బాగానే ఉన్నదండి. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా? జగన్ అన్న పాలన బాగుంది అన్న. బాగుంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీ కూడా బాగున్నారు. స్పందిస్తున్నారు. అంతా స్పందిస్తున్నారు. అన్ని పనులు బాగున్నాయి. అంతా బాగుండదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి కూడా బాగుంది. ఏం కొలత లేదు. కాకపోతే ఎదుటోళ్ళు బురద చల్లుతున్నారు ఆయన మీద, అంతే, ఇంకేం లేదు. బాగుంది. టీడీపీ గారి పాలన వదిలేవు సార్. ఎందుకు దాని గురించి? టీడీపీ పాలన వద్దు. వాళ్ళు అంతా ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళకి ఇది చేశారు, కానీ మాకేం పేదోళ్ళకి మాకు రూపాయి ఇలా. ఇదిగో 10,000 ఇస్తున్నాడు. మళ్ళీ 40 సంవత్సరాలకి 18,750 ఇచ్చాడు. మళ్ళీ పొదుపులో 15,000 పడ్డాయి. ఎవరా చేశాడా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ సార్, వాలంటరీ పెట్టడం ఈ కరోనాకి చాలా గొప్ప విషయం. వాలంటరీ అనేది ఈ కరోనాకి చాలా గొప్ప విషయం. ఆ వాలంటరీ పెట్టిన దాంతో చాలా మందికి కరోనాని అరికట్టగలిగారు. చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. ప్రతిదీ ఇస్తున్నాడు అడగకుండానే. కొంతమందిని కేవలం ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఈ డబ్బులకే అలవాటు పడిపోతున్నారు. కొంతమంది అయితే అట్లా చేయడం కాదు, కానీ డబ్బులు
ఇస్తున్నాడని వీళ్ళు పనులు పోకుండా మానేయడం తప్పు. వీళ్ళు పనులు చేసుకుంటూ ఆ డబ్బులు తీసుకోవడం మంచి గొప్ప విషయం. దీనికి నేను చాలా గర్వపడుతున్నాను. మళ్ళీ మళ్ళీ కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారి పాలనకి ఆ పాలనకి ఈ పాలనకి 199% తేడా ఉంది. అప్పుడు ఆయన చెప్పడమే కానీ చేసింది ఏమీ లేదు. చెప్పినట్టన్నీ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మన పరిస్థితి తెలంగాణ మంది విడిపోవడం, కొత్తగా రావడం అన్నీ ఇంత గొప్పతనంగా చేస్తూ వస్తున్నాడంటే గొప్పే. ఇది గొప్పే అంతే. ఈ గొప్పని ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఈ గొప్ప విషయం మాత్రం గొప్పే అంతే. మళ్ళీ పదవి చేపట్టే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు అయితే 100% ఇంకా లేదు. టీడీపీ లేదు. చాలా బాగుందండి. వాలంటీర్లు లేదు వాటి సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. అంటే అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మంచి ఇది ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. పేదల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు, చేస్తున్నాడు. పెన్షన్లు మరీ ముఖ్యంగా చెప్పాలా. వృద్ధులు పోయి తిరిగి వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, రేపు నెలలో తీసుకుందో అనేది. ఇప్పుడు అట్ట కాదు, తెల్లకే ఇచ్చేస్తున్నారు ఇంటి దగ్గరికి. చాలా బాగుంది పరిపాలన. చంద్రబాబుది ఏముంది, అంతా మోసం చెప్పడం కానీ ఆచరణలో చేసింది లేదు. అంతా వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ నాయకులు ఆ విధంగా అంతే ఇంకేం లేదు. చెప్పేది వాగ్దానాలు చేయడమే. ఆయన చేసిన వాగ్దానాలు అదే. బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు, ఎవరికి ఇచ్చాడు? ఏమీ లేదు. అంతా వాళ్ళ పాలనలో ఎట్టున్నదంటే రికమెండేషన్లు, పర్సంటేజీలు అవి లేదు కదా. ఇప్పుడు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి డబ్బులు. సంతోషం చెప్పాను. అభివృద్ధి ఆయన పాలన, ఆయన చేయడం. ఆటో వాళ్ళకి ఎవరు వేశారు? 10,000 2 రూపాయలు వేశాడు. రైతులకి అన్ని విధాల, మహిళలకి చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియంలో ఇవన్నీ పెట్టడం. ఇంతకుముందు కాలేజీల్లో ఆస్తులు అమ్ముకొని చదివించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. 15,000 వేస్తూ ఉన్నారు. బాబు ఇది పోయింది, కోల్పోయింది. ఆవేదనలో కొన్ని చేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. అందుకన్నా ఏం లేదు. జనాలు అర్థం చేసుకుంటున్నారు. జనాలు ఏం అమాయకులు కాదు. బాగానే ఉంది. వాలంటరీ బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ జీతం తక్కువ వాళ్ళకి బాబు. బాగానే ఉన్నాయి. జగన్ వారి అభివృద్ధి బాగానే పరిపాలిస్తున్నారు. పర్వాలా. చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన జగన్ చంద్రబాబు కంటే జగన్ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. చంద్రబాబు లాస్ట్ మూవీలో చేశాడు కాబట్టి. ఆయన పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయన్నా? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్. ఏదో ఒక 1%, 2% తప్ప అందరూ చేరుతున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఊర్లో కూడా ఎక్కువ వైసీపీ ఎక్కువ. అంటే అది వాళ్ళ పార్టీలు వాళ్ళకి చేరుతున్నాయి, మిగతా వాళ్ళు చేరట్లేదు? లేదు సార్, అదేం లేదు సార్. అట్లా బాగానే ఉంది. ఎవరో ఏమో రేరు, కొంచెం అటు ఇటు తగ్గుతుంది. అసలు లేదు, పర్లేదు, బాగానే ప్రజెంట్ అయితే రన్నింగ్. ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే గెలవచ్చు. ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే పథకాలు బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉంది? కొందరికి బాగా లేకపోయినా కొందరికి బాగుంటాయి. అందరికీ చేరుతున్నాయి అంటున్నారు మరి వాళ్ళ పథకాలు? పెట్టినట్టు చేస్తా ఉండయి. దాని లెక్క ప్రకారం పెట్టినట్టు ఎవరికి జరగదు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? చాలా బాగుంది. తిరుగుతున్నారా వాలంటీర్లు? తిరుగుతున్నారు. బాగా వర్కింగ్ కూడా చేస్తున్నారు. వడవల్ల ఉపయోగం కూడా ఉంది. అంటే అంత ముందు పరిస్థితి పోలిస్తే ఇప్పుడు నయంగా ఉంది. బాగుంది. పెన్షన్స్ ఇవ్వడం కానీ ఇస్తూ ఉండదు. ఇంటికి తెచ్చే ఇస్తున్నారు దాన్నే. జనసేన పేరు ఏమైనా వినిపిస్తుందా? ఏది వేస్ట్ అది వేస్ట్. పార్టీ చెప్పుకోబడలే. కాకపోతే వాడు ఏంటంటే ప్యాకింగ్ చేసుకుంటున్నాడు జనసేన. అదే చంద్రబాబు దగ్గర, బీజేపీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో వాడు చేసుకుంటూ ఉన్నాడు. అది జగన్ పెట్టే పథకాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. డెఫినెట్గా రావచ్చు. బాగానే ఉంది కదా రూలింగ్. అందుకని ఆయన పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా? వస్తున్నాయి. ఏ పార్టీకి వెళ్ళవచ్చు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఏ కారణాల వల్ల సార్? చూడండి ఎన్ని రకాలు పంపిస్తున్నాడు. చాలా రకాలు. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. దేశంలోనే ప్రప్రదంగా ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధిదారులు లబ్ధి పొందారు అనేది హైలైట్. నాకైతే అది నచ్చింది. పక్క వైఎస్ఆర్సీపీ. ఏ టు జెడ్ సార్. ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా మంచి బాగుంది. అదే పథకాలు అన్నీ చేరుతున్నాయన్నా? ఇప్పుడు ఆయన పెట్టి చాలా పథకాలు చెప్పారు, 9 చెప్పారు. దానికి మించి కూడా ఇచ్చారంటే ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని జరగచ్చు. జస్ట్ అంటే ఏదో ఒక సమ్ కారణాలు ఏదో 1-2 మిస్ అవ్వడం వల్ల మొత్తం పథకాన్ని మనం చేయలేం కదా. అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటూ రావాలి. సో దానివల్ల బాగుంది అంటారు. జగన్ పాలన ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఏ కారణాల వల్ల? పథకాలు, ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి.
అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది. ఏంటంటే కొంతమంది అక్కడికి పోయి ముసలోళ్ళు చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు, వాళ్ళే వచ్చి ఇవ్వడం. కానీ ఎప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమన్నా మార్చుకోవాలన్నా వచ్చి మెసేజ్లు అంటే నీట్గా ఉందండి. అంటే వాళ్ళు ఇంతకుముందు అయితే క్యూలో నిలబడాల ఉండేది పరిస్థితి, ఇప్పుడు వీళ్ళు ఇవ్వడం కానీ, అందించడం కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ, అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయి. ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి, కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది, అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం, మిగతా వాళ్ళకి చేరకపోవడం అలాగా. ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి. ఆ బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. అన్న ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లోనే వాలంటీర్లు పెట్టి ఫస్ట్గా మన వాళ్ళు పెట్టున్నారు, ఇంకా ఏ స్టేట్లో అయితే లేదు. ఎలా ఉంది అది అసలు వాలంటీర్లు పెట్టడం అనేది? వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి అది. కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగున్నాం. అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి పద్ధతి వాలంటీర్. సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే కారణాలు ఏమండి చేసే పథకాలు? సచివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది. ఇప్పుడు ఏ ప్రస్తుతం అయితే ఏం తగ్గలా, ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పటికి ఎట్లా చెప్పలేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్లిమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది? పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ అన్నీ బాగున్నాయి. దానికి అంతా 1 అవర్ లోపల మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది, అది చాలా లైన్. ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపిక ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత ఒక 1 అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా జనాలకు చాలా అనుకూలంగా ఉంది. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకి సంబంధించి, అలాగే పేద వర్గాలకి, అన్ని వర్గాలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. కాకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం దాదాపుగా నాకు తెలిసి ఇంత మొత్తంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వాటిని రోడ్లు, అన్ని మౌలిక వసతి సదుపాయాలన్నీ కూడా సమకూర్చి ప్లాట్లు ఏర్పాటు చేసి కోర్టు కారణాల వల్ల వాయిదాలు పడ్డాయి తప్ప ప్రభుత్వం వల్ల ప్రభుత్వం వాయిదా వేసిందని ప్రజలు ఎవరు అనుకోవడంలా. చంద్రబాబు నాయుడు అనైతికమైన చర్యలు తీసుకొని కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో సుప్రీంకోర్టులో కేసేసి ఏదైతే ప్లాట్లు ఉన్నాయో వాటిని వాయిదాలు వేయించాడని చెప్పి నాయకులు ప్రజలకి వివరించడం వల్ల ప్రజల్లో దాని మీద ఎటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదు. వాలంటీర్ పరిస్థితి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రోజుల్లో వికలాంగులు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిపాలన వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చడం చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తాం. అద్భుతంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థలో బాగా పనిచేస్తున్నారు. జగన్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అన్ని నెరవేరుస్తున్నాడు. తప్పనిసరిగా ఆయనకి వేస్తారు. ఇంకా అంతకంటే చేసే నాయకులు కూడా లేరు. తెలుగుదేశం అంత వెయిట్ అయిన క్యాండిడేట్లు కూడా లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది, వాళ్ళకే ఓటు వేస్తారు. బాగుంది. ఏమేమి సంక్షేమ పథకాలు అంటే అన్నీ మామూలుగా అందరికీ అన్ని కులాల డబ్బులు వేస్తున్నారు. మాకు అమ్మ ఒడి వేస్తున్నారు. మళ్ళీ ఆటోలకు డబ్బులు వచ్చినాయి, కటింగ్ షాప్లకు, టైలర్లు డబ్బులు వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత బాగుందా? అంటే మీరు ప్రజలు అది చెప్తూ ఉంటారు కదా, మీకు షాప్కి వచ్చి ఒకసారి చెప్పాలి, నేనే చెప్తుండా. మీరు చెప్పండి. 100% బాగుంది. అది వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్కి తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు, అందరినీ సమానంగా చూస్తారు. ఇప్పుడు బడుగు గారు అందరికి కూడా అన్ని సహాయాలు చేశాడు. ఏ ప్రభుత్వం చేసింది? చేయలే. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏది కావాలంటే అంతో ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా. ఇంకా
అందరూ సహకరిస్తే ఇంకా చేయగలడు. కానీ ఆయన మీద దురుద్దేశాలు చాలా ఉన్నాయి. వాటితో పాపం ఆయన పనులు ఆటంకాలు చేయడం, చంద్రబాబు నాయుడు లాంటి దుర్బుద్ధి గల్లోడు అన్ని సంవత్సరాలు పరిపాలించి ఏమి ఎరగబెట్టాడు చెప్పు? బిచ్చగాడికి బిచ్చగించాడా? లే. అంటే 5% ఓటింగ్ వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నారు మన చంద్రబాబు గారు. ఆయనకు వస్తే 5%. ఆయన చెప్పి తెప్పించగలడా? 5% లే, ఆయన వల్ల కాదు. ఆయన చెప్తే ఓటేసేవాడు లేడు ఇప్పుడు. ఇంతకుముందు రోజులు మాయ మాటలు చెప్పి అంతకాలం చేశాడు, అప్పుడు వేశారు. మేము కూడా వేసినాం వేయడానికి. నీ వల్ల ఏమీ లేదు. అందువల్ల చెప్పినవే కానీ అన్ని వాగ్దానాలు అన్నిట్లో సగం కూడా నువ్వు చేయలేకపోయి. ఈరోజు తను ఎక్కించిన రోజే ఇచ్చిన వాగ్దానాలని 3 నెలల్లో కొన్ని నిర్వర్తించాడు. అది చాలు కదా. అయితే తను విమర్శించడం మీరా? విమర్శిస్తూనే ఉన్నారు కదా, మానలేదు కదా టీడీపీ వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగుందండి. బాగుంది. ఏం పథకాలు బాగున్నాయి, ఏం నచ్చింది? నవరత్నాలు అన్నీ బాగున్నాయి. బాగానే ఉంది, బాగానే ఉంది. చేయని పనులు బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. ఏ అంత ఇదైనా ఇదేం లేవు, వ్యతిరేకం ఏం లేవు, బాగానే ఉన్నాయి. కాకపోతే అనుకుంటా ఉంటారు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ స్వాతంత్రం బట్టి మాట్లాడుకుంటారు. అంటే గతంలో చంద్రబాబు గారి పరిపాలన బాగా అనిపించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. ఆయన దాని మీద ఇదే బాగుంది. ఏమేమి నచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు? ఈయన చేసే పనులన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ నస్తున్నాం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తారో ఎవరు రాసి పెట్టిన అది మనం చెప్పగలం. అంటే మీ అభిప్రాయం? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన చూశారు కదా, జగన్ వస్తే బాగుంటుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. జగన్ గారు రావాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? సమ్మర్ బెటర్, పర్వాలేదు. బెటర్ అంటే కంపేర్ టు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు కంటే కొంచెం పర్వాలేదు. కొంచెం పర్వాలేదు. పరిపాలన వరకు చూసుకుంటే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ, సంక్షేమ పథకాలు కన్నా ప్రజల్లో మెయిన్ నిరుద్యోగ సమస్య కొంతవరకు కంట్రోల్ వచ్చింది. అది మెయిన్, ఇంకేం లేదు. నిరుద్యోగ సమస్య దొరికిందంటారా? ఉపాధి దొరికింది. ఎంతో 10,000 15,000 జీతం ఇచ్చుకొని చేస్తాం. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు భృతి ఇచ్చేవారు, నిరుద్యోగ భృతి కన్నా మనకి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా చాలా చోట్ల, అన్నీ ఫిలప్ చేస్తున్నారు కదా. అవునవును, ఫిలప్ చేస్తారు. కానీ ప్రజల నాడి రేపు ఎలక్షన్స్ జరిగితే కానీ తెలియదు. పథకాల ప్రకారం చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం దాని ప్రకారం చూసుకుంటే ప్రజలు నిరుద్యోగులకు కొంత ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తున్నారు. రైతులకు నేను వచ్చినప్పుడు వస్తుందా క్యాంప్ నుంచి వరకు వస్తుంది, రైతులకు కూడా కొంచెం పర్వాలేదు సార్ మాకు అంటున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అసలు వాట్ ఈస్ ద పొజిషన్ తెలిసిపోతుంది. అది రైతుల వరకు హ్యాపీగా ఉన్నారు. రైతులు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే ఆ పార్టీ ఉంటుంది, లేకపోతే అడ్రస్ ఉంటుంది సార్. అంటే ఏ పార్టీ అయినా అంతే. ఏ పార్టీ అయినా ఇప్పుడు మనకి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రజలకి మేలు చేసేవాడు కావాలి ముందు. అది సూపర్ పాలన. సూపర్ అంటే దేనికి? బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన, సంక్షేమ పథకాలు అన్నీ మంచి బాగున్నాయి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగుంది పరిపాలన. ఏమేమి పథకాలు బాగున్నాయి? అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, అన్నీ ఉపయోగపడుతున్నాయి. పేదవాళ్ళకి మెయిన్ పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి.